మనుషులందరికీ ఈ మూవీ నచ్చాలని ఏం లేదు. ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడాలని ఏం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్‌ని బేస్ చేసుకొని కామెడీ ఓరియెంటెడ్‌గా 'ప్రియదర్శి' అండ్ 'ఆనంద్' గారి కాంబినేషన్‌లో వచ్చిన మూవీ 'ప్రేమంటే'. ఈ మూవీ ఎలా ఉంది అనే విషయాలను ఈ వీడియోలో మాట్లాడేసుకుందాము. ఖచ్చితంగా మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆల్‌లో పెట్టేసేయండి. ఇక మూవీ ప్లాట్ విషయానికొచ్చినట్లయితే, మూవీ స్టోరీ అయితే పెద్దగా ఏముండదు. చాలా సింపుల్ స్టోరీతోనే మన ముందుకు రావడం జరిగింది. హీరో గారికైతే ఒక జాబ్ ఉంటుంది. ఆ జాబ్ ఏందంటే నైట్ డ్యూటీ ఎక్కువ చేస్తాడు. డేలో ఇంటి దగ్గర ఉంటాడు. ఈ మేజర్ ప్రాబ్లమ్ వల్ల తను ప్రతి ఒక్క అమ్మాయి మ్యారేజ్ చేసుకోవడానికి రిజెక్ట్ చేస్తుంది. అలాంటి సందర్భంలో ఒక అమ్మాయికి తనకు వచ్చే హస్బెండ్ తన లోకంలోనే ఉండిపోవాలి తప్ప వేరే లోకానికి వెళ్ళకూడదు. వేరే రిలేషన్స్‌లో ఉండకూడదు. ఫ్రెండ్స్‌ని కూడా కలవకూడదు అనే మైండ్ సెట్ ఉండే అమ్మాయికి మ్యారేజ్ జరిగితే ఏం జరిగింది? వాళ్ళు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏంటి? అనేదే మూవీ యొక్క స్టోరీ. మూవీలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీ తప్పించి ఏమీ ఉండదు. ప్రతిసారి కామెడీ మూవీతో వచ్చి నవ్వుకోండి అంటే కూడా కష్టము. కొన్ని కొన్ని జోక్స్ అయితే మనకు హిలేరియస్‌గా అనిపిస్తాయి. అండ్ కొన్ని జోక్స్, కొన్ని సీన్స్ అయితే అన్ని నేచురల్‌గా అనిపిస్తాయి. మనం అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేసే సీన్స్ కంటే మనం ఎక్స్‌పెక్ట్ చేసే సీన్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయినప్పటికీ వారి మధ్య ఉండే కామెడీ సీన్స్ పెద్దగా అయితే వర్కౌట్ అవ్వలేదు. కొన్ని కొన్ని సందర్భాల్లో మనమే బలవంతంగా నవ్వుతున్నామా అనే ఫీలింగ్ అయితే మనలో వస్తుంది. ఇక ఉన్నంతలో ప్రియదర్శి గారి మేజర్ రోల్ అయితే చాలా ఇంపాక్ట్ చేస్తుంది మూవీ పైన. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంతే ఇంపాక్ట్ ఉంటుంది. ఇక ఓవరాల్‌గా చెప్పాలంటే 'సుమ' గారి క్యారెక్టరైజేషన్ ఈ మూవీతో మాత్రం పీక్స్‌లో ఉంటుంది. తన కామెడీ టైమింగ్ కూడా చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది. అండ్ 'రామ్ ప్రసాద్' గారు, 'హైపరాది' గారు కూడా ఉన్నంతలో చాలా బాగా నవ్వించి మెప్పించారు. అండ్ దాంతో పాటు 'వివేక్' గారు కూడా చాలా మంచి నటన కనబరిచి ఒక హిలేరియస్ కామెడీని అయితే పండించగలిగారు. 'వెన్నెల కిషోర్' గారి కామెడీ టైమింగ్ గురించి మనం సెపరేట్‌గా చెప్పుకోవాల్సిన లేదు. తను ఉన్నంతలో కూడా చాలా బాగా నవ్వించగలిగాడు. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్‌టైనర్ ఈ మూవీ. 'జాతిరత్నాలు' లాంటిగా ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఆడియన్స్ నవ్వాలనైతే గట్టి ప్రయత్నమే చేశారు. కానీ ప్రతి సీన్ దగ్గర, ప్రతి కామెడీ టైమింగ్ దగ్గర మాత్రం అది వర్కౌట్ అవ్వలేదు. 'ప్రేమంటే' అనే మూవీ టైటిల్‌కి డెస్టినేషన్ దొరికిందా న్యాయం చేశారా అంటే, మన క్లైమాక్స్ ఒక 10 మినిట్స్ ఉంటుంది. అప్పుడు మనకు ప్రేమంటే ఏంటి అనే దానికి ఒక డెస్టినేషన్ అయితే లభిస్తుంది. లాస్ట్ 10 మినిట్స్ కూడా అస్సలు మిస్ అవ్వకండి. మూవీ అయితే ఉన్నంతలో బానే అనిపిస్తుంది. ఖచ్చితంగా వెళ్లి చూడాలనుకుంటే వెళ్లి చూడండి. ప్రతిసారి ఇదే విధంగా నవ్వుకుంటామంటే దానికి మాత్రం మనం గ్యారంటీ ఇవ్వలేం. ప్రతి ఒక్కరు నవ్వుతారంటే కూడా దానికి గ్యారంటీ ఇవ్వలేం. ఓకే. ఈ మూవీనైతే ఫ్యామిలీ ఆడియన్స్ అయితే వెళ్లి చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఇది మన 'ప్రేమంటే' మన ప్రియదర్శి గారి మూవీ రివ్యూ. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసము అండ్ ఆల్రెడీ మన 'రాజు వెడ్స్ రాంబాయ్' మూవీ చూసి కూడా రివ్యూ అప్‌లోడ్ చేశాను మన ఛానెల్‌లో. కావాలంటే వెళ్లి చూడండి. మూవీ అయితే అది కూడా చాలా బాగుంది. ఆ మూవీ, ఈ మూవీ అయితే ఇప్పటికైతే ఉంది. నెక్స్ట్ 'రైల్వే కాలనీ' మూవీ కూడా నేను చూసి మళ్ళీ వీడియో చేసి అప్‌లోడ్ చేస్తాను. అంతవరకు వేచి ఉండండి. బై బై. థాంక్ యూ. గుడ్ బై.